నమస్తే అండి. మనకు మంచి ప్రాపర్టీ వచ్చిందండి. కొత్త ప్రాపర్టీ. ఇదొచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ అండి. G+1 4 BHK. హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి 2 గేట్లు ఇచ్చారండి. చిన్న గేట్ ఇది. అదేవిధంగా ఇదొచ్చేసి పెద్ద గేటు. ఇక్కడ ర్యాంప్ కూడా సిమెంట్తో చేశారండి. గేటు దిమ్మెలు కూడా గ్రానైట్తో పేస్ట్ చేశారండి. ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేసు. హౌస్ అయితే చాలా బాగుంటుంది. చాలా స్పేషియస్గా ఉంటుందండి. 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసు. ఫ్లోరింగ్ అయితే మొత్తం గ్రానైట్ ఇచ్చారు చూడండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు బోరు విత్ మోటార్ అండి. వాటర్ అయితే సఫిషియెంట్గా ఉన్నాయి. ఇది పిల్లర్ కూడా 15 ఇంచెస్ పిల్లర్ అండి. పిల్లర్ కూడా టైల్స్ పేస్ట్ చేశారు. ఇది వచ్చేసి మున్సిపల్ వాటర్ కోసం వాటర్ ట్యాంక్ అండి ఇది. అదేవిధంగా ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి. ఇటు వచ్చేసి స్టెప్స్ వైపు ప్లేస్. అదేవిధంగా గేట్ దిమ్మెలకు కూడా గ్రానైట్ పేస్ట్ చేశారు చూడండి. ఇక్కడ వరండాలోని ఎలివేషన్లో పెద్ద టైల్స్ పేస్ట్ చేశారండి. ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ పార్కింగ్ ప్లేస్లో. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. టేక్వుడ్తో చేసిన మెయిన్ డోర్ ఇది. ఇది వచ్చేసి లివింగ్ రూమ్ ఇది. లివింగ్ రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది. హౌస్ మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేశారు. ఇంట్లో మొత్తం కూడా ఫ్లోరింగ్ అంతా మార్బుల్సేనండి. ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు. విండోస్ వచ్చేసి మనకు యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు. ఈ ఎదురుగా వచ్చేసి మనకు టీవీ షెల్ఫ్ అండి. లివింగ్ రూమ్కును డైనింగ్ హాల్కు మధ్యలో ఆర్చ్ లాగా డిజైన్ ఇచ్చారండి. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి ఇదంతా. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేశారు. అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేసిన్ ఇస్తారు. ఇటు వచ్చేసి పూజ రూము, దాని పక్కనే ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. ఇది పూజ రూమ్ అండి ఇది. పూజ రూమ్లో కూడా చూడండి పై వరకు కూడా మనకు టైల్స్ పేస్ట్ చేసి ఇచ్చారు. వెంటిలేషన్కి విండో ఇస్తున్నారండి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. మనకు 3 సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు. టైల్స్ కూడా చూడండి పై వరకు కూడా పేస్ట్ చేశారండి. ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి. వెంటిలేషన్కు పెద్ద విండో ఇచ్చారు. అదేవిధంగా సబ్జా కూడా ఇచ్చారు చూడండి చుట్టూ కూడా. కిచెన్లో కూడా చూడండి మనకు ఫాల్ సీలింగ్ చేశారండి. కిచెన్లో ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు. ఇటు వచ్చేసి కిచెన్లో నుంచి మనకు వాష్ ఏరియాకి వెళ్తానికి ఇక్కడ ఒక డోర్ ఇచ్చారండి. ఈ స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇస్తున్నారు. ఇక్కడ కూడా మనకు స్విచ్ పాయింట్ కూడా ఇస్తారు వాషింగ్ మిషన్ కోసం. ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కూడా చూడండి చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. హౌస్ కూడా చాలా బాగుంటుందండి. రీజనబుల్ ప్రైసే చెప్తున్నారు. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. ఎదురుగా వచ్చేసి లివింగ్ రూమ్ అండి. ఇటు 2 బెడ్రూమ్స్, ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇది కామన్ వాష్రూమ్ అండి ఇది. కామన్ వాష్రూమ్లో ఇండియన్ కమోడ్ ఇస్తున్నారు. టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారు. ఫాల్ సీలింగ్ కూడా చేశారు వాష్రూమ్లో. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి. 2 సైడ్స్ కూడా మనకు విండోస్ ఇచ్చారు. వెంటిలేషన్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. షెల్ఫ్లు కూడా చూడండి ఎక్కువనే ఇచ్చారండి. ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి. ఇటు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారండి. టైల్స్ కూడా చూడండి పై వరకు కూడా పేస్ట్ చేశారు. ట్యాప్స్, షవర్ ఇంకా ఫిట్ చేయలేదు, చేసిస్తారండి. ఇంకా కలర్స్ కూడా వేయలేదండి. కస్టమర్స్ ఛాయిస్ కోసం చూస్తున్నారు. త్వరగా కస్టమర్స్ ఎవరన్నా వస్తే కలర్స్ వేస్తారు, లేదంటే బిల్డరే ఆయనకి ఇష్టం వచ్చిన కలర్ వేస్తారండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూము. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా షెల్ఫ్లు ఎక్కువనే ఇచ్చారు. చాలా స్పేషియస్గా ఉంటుందండి. 200 స్క్వేర్ యార్డ్స్ ఇది. ఈస్ట్ ఫేస్ G+1 హౌస్ అండి. అదేవిధంగా ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ మనకు. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చారండి. హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి. లోన్ కూడా వస్తుంది. ఒకవేళ మీరు లోన్ చేయించుకోలేకపోయినా బిల్డర్ లోన్ చేసి ఇస్తారండి. ఇది 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసు. సైజ్ వచ్చేసి రోడ్డు వైపు 36 ఫీటు, పొడుగు 50 ఫీట్ అండి. 36 రోడ్డు వైపు, లోతు 50 ఫీట్లు అండి. ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేసు. అదేవిధంగా ఇటు వచ్చేసి నార్త్ సైడ్ ఒక 3.5-4 ఫీట్ గల్లీ ఇచ్చారండి.
ఇటు లాస్ట్కి వచ్చేసి మనకు ఒక వాష్రూమ్ ఇచ్చారండి. ఇందులో కూడా టైల్స్ పేస్ట్ చేశారు, ఫాల్ సీలింగ్ చేశారు. ఇందులో ఇండియన్ కమోడ్ ఇస్తున్నారు. ఇంటికైతే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి. హౌస్ అయితే పక్కా వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు. ఈ లైన్లో కూడా మనకు గ్రానైటే పేస్ట్ చేశారు చూడండి. ఫ్లోరింగ్ బయట మొత్తం గ్రానైటే ఫ్లోరింగ్ చేశారండి. అదేవిధంగా ఇటు వచ్చేసి మనకి ఇక్కడ స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా ఇచ్చారు. వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవడానికి స్విచ్ పాయింట్ ఇచ్చారండి. ఈ స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి. ఇంకా స్టీల్ రైలింగ్, స్టెప్స్కి స్టీల్ రైలింగ్ ఫిట్ చేయలేదు. స్టెప్స్కి ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు చూడండి. అదేవిధంగా ఈ బాల్కనీలో ఎలివేషన్లో పెద్ద టైల్స్ ఇచ్చారండి. ఇవి డోర్ వచ్చేసి మెయిన్ డోర్ అండి, టేక్ వుడ్తో చేసింది, ఈస్ట్ ఫేసు. ఇక్కడ బాల్కనీలో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి. ఇంకా డోర్స్ చేయలేదు, చేసిస్తారు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో లివింగ్ రూమ్ అండి. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి. ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మార్బుల్సేనండి. అదేవిధంగా ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి. విండో వచ్చేసి యూపీవీసీ విండో ఇస్తున్నారు. ఇది ఎదురుగా టీవీ షెల్ఫ్ అండి. ఈ ఫ్లోర్లో కూడా డైనింగ్ రూమ్కును లివింగ్ రూమ్కు మధ్యలో ఆర్చిలాగా డిజైన్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ అండి. చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి. అదేవిధంగా ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేసిన్ ఇస్తారు. ఈ హౌస్ వచ్చేసి మనకు రాంపల్లిలో ఉందండి. ఇది పూజ రూమ్ అండి. పూజ రూమ్లో కూడా చూడండి హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు. అదేవిధంగా వెంటిలేషన్కు విండో ఇచ్చారు. ఈ హౌస్ వచ్చేసి రాంపల్లిలో ఉందండి. ఇది చెల్లపల్లి రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా నాగారం ఈసీఐఎల్కి దగ్గరగా ఉంటుందండి. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఇది మనకు ఇదంతా కూడా ఓపెన్ కిచెను. కిచెన్లో కూడా చూడండి 2 సైడ్స్ షెల్ఫ్లు ఇచ్చారు, పెద్ద విండో ఇచ్చారండి. టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారు. సింక్ వచ్చేసి స్టీల్ ఇస్తున్నారండి. ఇదంతా కూడా చూడండి ఇప్పుడు ఓపెన్ కిచెను. సబ్జా కూడా ఇచ్చారండి. అదేవిధంగా కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారు. ఇటు వచ్చేసి సౌత్ వైపు డోర్ ఇచ్చారండి, ఇక్కడ వాష్ ఏరియా కోసము. ఇదంతా కూడా మనకు వాష్ ఏరియా అండి. ఈ వాష్ ఏరియాలో కూడా టైల్స్ కూడా పేస్ట్ చేశారు చూడండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 1,60,00,000 చెప్తున్నారు, నెగోషియబుల్ ఉందండి. 1,60,00,000 అండి. 1,60,00,000 చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది, తక్కువ చేస్తారు. ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి. ఇంకా డోర్సు, ట్యాప్స్, కలర్సే ఉన్నాయండి. అదేవిధంగా ఇప్పుడు మీరు హౌస్ తీసుకుంటే మీకు నచ్చిన కలర్స్ బిల్డర్ని అడిగి వేసుకోవచ్చండి. ఇటు వచ్చేసి 2 బెడ్రూమ్స్, ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఈ కామన్ వాష్రూమ్ మాత్రం ఇండియన్ కమోడ్ ఇస్తున్నారు. టైల్స్ వర్క్ అయిపోయింది. ఇంకా ట్యాప్స్, షవర్ ఫిట్ చేయలేదు. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది. 2 సైడ్స్ విండో ఇచ్చారు. పెద్ద ఫ్యామిలీకి, చిన్న ఫ్యామిలీకి అందరికీ సరిపోతుందండి. అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి మనకు రాంపల్లిలో ఉంది. దీని ప్రైస్ 1,60,00,000 చెప్తున్నారు. ఇది చెర్లపల్లి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఉప్పల్కి కూడా దగ్గరగానే ఉంటుందండి. అదేవిధంగా నాగారం ఈసీఐఎల్కు దగ్గరగా ఉంటుంది. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో. ఇందులో మాత్రం వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు. అదేవిధంగా ఇక చుట్టూ కూడా హౌసెసే ఉన్నాయండి, ఉండొచ్చండి. ప్రైస్ కూడా నెగోషియబుల్ చేస్తారు. లోన్ కూడా వస్తుందండి. ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా చాలా షెల్ఫ్లు ఇచ్చారండి. అదేవిధంగా ఇదంతా ఫాల్ సీలింగు. ఇటు వచ్చేసి మనకు యూపీవీసీ విండో ఇస్తున్నారు. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇందులో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు. మొత్తం ఈ ఫ్లోర్లో 3 వాష్రూమ్లు ఉన్నాయండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒకటి, మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి కామన్ వాష్రూమ్ ఉందండి. ఇంకా బ్యాలెన్స్ వర్క్ చేసిస్తారండి. ఒక 1.5 మంత్లో కంప్లీట్ చేసిస్తారు. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చారు. మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే 1 డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8500852277 అండి. ఫోన్ నెంబర్ 8500852277 అండి. మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇటు వచ్చేసి నార్త్ వైపు అండి. నార్త్ వైపు ఒక 3 ఫీట్ గల్లీ ఇచ్చారండి లాస్ట్ వరకు. ఇక్కడ కూడా గల్లీలో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి. అదేవిధంగా ఇటు వచ్చేసి ఇదంతా కూడా మనకు బాల్కనీ ప్లేస్ అండి. ఈ బాల్కనీలో కూడా స్టీల్ రైలింగ్ ఫిట్ చేస్తారు. ఈ స్టెప్స్ వచ్చేసి టెర్రస్ మీదకండి, డాబా మీదకి. ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అయిపోయింది, ఇంకా స్టీల్ రైలింగ్ ఫిట్ చేయలేదు. ఇక్కడ రెయిన్ వాటర్ రాకుండా ఇదంతా కూడా క్లోజ్ చేశారండి. ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ హౌస్. మీకు వీలుంటే
1 డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి. ఎలివేషన్లో కూడా డిజైన్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకు డాబా మీద ప్లేసు. ఆ లాస్ట్కి వాటర్ ట్యాంక్ ఇస్తారండి. ఇక్కడ చూడండి చుట్టూ కూడా హౌసెసే ఉన్నాయండి, ఉండొచ్చు. సో మీకు ప్లీజ్ వీలుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్